తిరువురు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఇక పూర్తిగా తెగించేసినట్టుగానే ఉన్నారు. తాడో పేడో తేల్చుకునేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఇప్పుడు లేటెస్ట్ గా మరో కీలకమైన నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇప్పటికే పల్లా శ్రీనివాస్ కేసినేని చిన్ని కొలికపూడి శ్రీనివాస్ ను పిలిచి మాట్లాడాలనుకున్నారు. అయితే విదేశాల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు మీరు మాట్లాడద్దండి, స్వయంగా నేనే వచ్చి ఈ పంచాయతీ ఏదో తెలుస్తానని చెప్పారు. దాంతో ఆ సమావేశం వాయిదా పడింది. చంద్రబాబు నాయుడు గారితో సమావేశం కావాల్సి ఉన్న నేపథ్యంలోనే కొలికపూడి శ్రీనివాస్ గారు మాత్రం సొంతంగా నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. ఆయన ఇప్పుడు నవంబర్ 2వ తేదీన కేసినేని చిన్ని బాధితులతో సమావేశం కానున్నారు. కొలికపూడి శ్రీనివాస్ ఇప్పటికే కేసినేని చిన్నికి సంబంధించిన బాధితుల వివరాలు కూడా వెల్లడించారు. 2 రకాలుగా కేసినేని చిన్ని బాధితులు ఉన్నారని ఆయన ఇప్పటికే చెప్పారు. హైదరాబాద్ ప్రగతి నగర్ లో వెంచర్ వేస్తున్నాం, అపార్ట్మెంట్లు నిర్మిస్తామని చెప్పి 150 కోట్ల రూపాయలు అమాయకుల నుంచి వసూలు చేశారు. తీరా అది చూస్తే ప్రభుత్వ భూమి. ఇప్పుడు ఆ 150 కోట్ల రూపాయలు చెల్లించిన బాధితులంతా కేసినేని చిన్నికి వ్యతిరేకంగా హైదరాబాద్ లో రోజు ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు. వీరితోనే నవంబర్ 2వ తేదీన హైదరాబాద్ లో సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సమావేశానికి తాను కూడా హాజరవుతున్నట్టు కొలికపూడి శ్రీనివాస్ చెప్పారు. తాను కూడా కేసినేని చిన్ని బాధితుడనే కాబట్టి ఈ బాధితులకి సంఘీభావంగా తాను కూడా ఆ సమావేశంలో పాల్గొంటున్నట్టు కొలికపూడి శ్రీనివాస్ చెప్తున్నారు. ఈ ఒక్క సమావేశమే కాదు, ఇంకోటి కూడా కేసినేని చిన్ని పైన కొలికపూడి శ్రీనివాస్ ఆరోపణ చేశారు. కేసినేని చిన్నికి సంబంధించిన కన్సల్టెన్సీ కంపెనీ ద్వారా అట్లాంటాలో 400 మంది ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా జాయిన్ అయ్యారు. అయితే ఆ కంపెనీలు చెల్లిస్తున్న జీతాల్ని ఈ కన్సల్టెన్సీ కంపెనీ తన ఖాతాలో వేసుకొని ఏడాదిగా జీతాలు ఇవ్వకుండా వేధిస్తోంది. దాంతో వాళ్ళందరూ కూడా రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందని చెప్పారు. ఆ విభాగానికి సంబంధించి కూడా అట్లాంటాలో పనిచేస్తున్న ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు సంబంధించి కూడా ఒక మహిళ ఆధ్వర్యంలో, తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక మహిళ ఆధ్వర్యంలో దాదాపు 25 మంది త్వరలోనే మీడియా ముందుకు రాబోతున్నారని కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు కొలికపూడి శ్రీనివాస్ అయితే నవంబర్ 2వ తేదీన కేసినేని చిన్ని బాధితులతో ఈయన కూడా ఆ సమావేశానికి ఈయన హాజరవుతున్నారు సంఘీభావంగా. అంటే ఇదంతా చూస్తూ ఉంటే ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు నేను వచ్చిన తర్వాత మాట్లాడతాను అని చెప్పిన తర్వాత కూడా ఇంకా ఆ సమావేశం జరగకముందే కొలికపూడి శ్రీనివాస్ ఇలా కేసినేని చిన్నికి వ్యతిరేకంగా జరిగే సమావేశంలో తాను పాల్గొంటున్నానని చెప్పడం ద్వారా పార్టీ నిర్ణయం పార్టీది, నా వైఖరి నాదే అని ఆయన అయితే చాలా స్పష్టంగానే సంకేతాలు ఇస్తున్నారు. అయితే ఇక్కడ గమనించదగ్గ అంశం ఏంటంటే కొలికపూడి శ్రీనివాస్ చాలా ఆరోపణలు చేశారు కేసినేని చిన్ని మీద. కానీ ఆ ఆరోపణలు తప్పు అని మాత్రం కేసినేని చిన్ని ఇప్పటికీ వివరణ ఇవ్వలేదు. కేవలం కోవట్ అంటూ ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. చాలా అభియోగాలు చేశారు. తిరువూరులో గంజాయి బ్యాచ్ను చేరదీసి ఒత్తిడి చేసి మరి వాళ్ళతో గంజాయి వ్యాపారం చేయిస్తున్నారు కేసినేని చిన్ని మనుషులని ఒక ఆరోపణ చేశారు. ఈ ప్రగతి నగర్లో 150 కోట్లకు సంబంధించిన ఒక ఆరోపణ, అట్లాంటాలో 400 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు సంబంధించి అదో ఆరోపణ. దాంతోపాటు తిరువూరు నియోజకవర్గంలో ఇసుక, రేషన్, లిక్కర్ ఇవన్నీ మాఫియాలాగా తయారై నడపాలనుకుంటున్నారు, నేను అడ్డుపడుతున్నానని చెప్పారు. కానీ ఇవన్నీ అబద్ధం అనేది కేసినేని చిన్ని చెప్పలేదు. ఇవన్నీ బయట పెట్టిన కొలికపూడిని విచిత్రంగా తెలుగుదేశం పార్టీ నెటిజన్లు సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తున్నారు. కొలికపూడి శ్రీనివాస్ను ఒకప్పుడు అమరావతి, అంబేద్కర్ అని కీర్తించిన తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా పేజీలు కూడా ఇప్పుడు అతను ఒక ద్రోహిగా చిత్రీకరిస్తున్నాయి. నిజానికి కొలికపూడి శ్రీనివాస్ అవన్నీ జరుగుతున్నాయి, మాఫియాలు నడుస్తున్నాయి నియోజకవర్గాల్లో అని చెప్పినప్పుడు ఆ విషయాన్ని బయట పెట్టినప్పుడు అభినందించాల్సింది పోయి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆయన్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. అంటే రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో ఇష్టానుసారం దోపిడీలు జరిగినా, మాఫియాలు నడిచినా వాటన్నింటి గురించి బయటికి చెప్పకుండా లోలోన కప్పిపెట్టాలా? వాటిని చెబితే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కోపం వస్తుందా? నిజంగానే ఒక ఎంపీ ఆధ్వర్యంలో ఇవన్నీ నడుస్తూ ఉంటే వాటిని కట్టడి చేసుకుంటే ప్రభుత్వానికి, పార్టీకే మంచిది కదా. కానీ అది కూడా వదిలేసి అవన్నీ బయట పెడుతున్న కొలికపూడిని టార్గెట్ చేస్తూ ఉన్నారు. అంటే తెలుగుదేశం పార్టీ శ్రేణుల వైఖరి ఎలా ఉంది, ఎవరి విషయంలో వీళ్ళు ఎలా వ్యవహరిస్తూ ఉన్నారు, కొలికపూడిని మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, కేసినేని చిన్ని ఇవన్నీ చేయడం తప్పు కదా అని ఎందుకు వాళ్ళు చెప్పలేకపోతున్నారు అన్న ఒక చర్చ కూడా రకరకాల కోణాల్లో చర్చ తీసుకుంటోంది. కొలికపూడి శ్రీనివాస్ కూడా ఇక పూర్తిగా తెగించేసి ఇక తెలుగుదేశం పార్టీలో తనకు మనుగడ ఉండదు అనుకొని బయటకు వచ్చి మాట్లాడడం మొదలు పెడితే దానివల్ల తెలుగుదేశం పార్టీకి మరింత డ్యామేజ్ ఉంటుంది. వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణంరాజు గతంలో రోజు మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్సీపీని, ఆ ప్రభుత్వాన్ని ఇష్టానుసారం మాట్లాడుతూ ఉంటే మనం అంతా ఎంజాయ్ చేశాం. ఇప్పుడు కొలికపూడి రూపంలో అలాంటి అనుభవం మనకి ఇక ఈ 3 ఏళ్ల కాలం ఎదురు కాబోతోందా అన్న ఆందోళన కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉంది.